నరేట్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిషెస్ అంది కొన్నిసార్లు 10 మార్క్స్కి అడగవచ్చు, కొన్నిసార్లు 5 మార్క్స్కి రావచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్క్స్లో అయినా 10 మార్క్స్లో అయినా ఈ క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది మనకి. అయితే ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే నరేట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిషెస్ అని అడిగాడు. చేపలకు ఉండే కొన్ని సహజ లక్షణాల గురించి అడుగుతున్నాడు అనమాట, క్యారెక్టర్స్ గురించి. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిషెస్ మనం చూసుకున్నట్టయితే ఫిషెస్ ఆర్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ అక్వాటిక్ వెట్టిబ్రేట్స్. ఫిషెస్ ఆర్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ అక్వాటిక్ వెట్టిబ్రేట్స్. వెట్టిబ్రేట్స్ క్లాస్లో, ఫైలం కార్డేటాలో వెట్టిబ్రేట్ క్లాస్లో డైవర్స్ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్న ఒక గ్రూప్ ఏంటంటే ఫిషెస్ అనమాట. ఇందులో అనేక రకాలైన కేటగిరీస్ మనం గమనిస్తాం. ఎగ్జిబిట్ ఏ వైడ్ అరే ఆఫ్ అడాప్టేషన్స్ టు దేర్ వాటరీ ఎన్విరాన్మెంట్. అవి నివసించే వాటరీ ఎన్విరాన్మెంట్లో అనేక రకాలైన అడాప్టేషన్స్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క రకమైన చేపల గూట అంట ఒక్కొక్క రకమైన పద్ధతుల్ని పాటిస్తాయి. హియర్ సమ్ ఆఫ్ దేర్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్. కొన్ని జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం చూద్దాం. అనేక రకాలైన అడాప్టేషన్స్కి అలవాటు పడిన చేపలు, ఫిషెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన జీవన విధానాన్ని ఎంచుకుంటున్నాయి. అందులో కొన్ని జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చేపలకు సంబంధించి ఓవరాల్గా మనం కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్లో హ్యాబిట్ అండ్ లైఫ్ స్టైల్. చేపల యొక్క హ్యాబిటేట్ అంటే అది నివసించే స్థలం, అలాగే వాటి యొక్క లైఫ్ స్టైల్ ఓవరాల్గా అవి ఎలా లైఫ్ని సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అనేది మనం చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే అక్వాటిక్. దే ఆర్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ వాటర్ ఇన్హెబిటింగ్ ఎ డైవర్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ రివర్స్ టు వాస్ట్ మెరైన్ ఓషియన్స్. మనం డైవర్స్గా చూస్తున్నాం అనమాట. అక్వాటిక్ ఫీల్డ్లో అక్వాటిక్ అనేసాక వాటర్లోకి వచ్చాక కేవలం ఫ్రెష్ వాటర్ మాత్రమే ఉండదు కదండి. చేపలు అనేవి అనేక చోట్ల మనం చూస్తున్నాం. అవి ఎలాంటి ప్లేసెస్లో అంటే ముఖ్యంగా వాటర్లో చూసుకున్నట్టయితే డైవర్స్ ఎన్విరాన్మెంట్స్లో మనం చూస్తున్నాం. అనేక రకాలైన వాటర్లో మనం వాటిని గమనిస్తున్నాం. ఫ్రెష్ వాటర్లో చూస్తున్నాం చేపల్ని, లేక్స్లో చూస్తున్నాం, రివర్స్లో చూస్తున్నాం, అలాగే వాస్ట్ మెరైన్ ఓషన్స్, లార్జ్ అమౌంట్లో ఉండే మెరైన్ ఓషియన్స్లో కూడా మనం చేపలని గమనిస్తున్నాం. సో ఇలాంటి డైవర్స్ ఎన్విరాన్మెంట్స్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి చేపలు అనేవి. దే ఆర్ ఎక్టోథర్మిక్. ఎక్టోథర్మిక్ మీన్స్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ దట్ మీన్స్ ఏంటంటే అవి దాని యొక్క బాడీ టెంపరేచర్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉండే టెంపరేచర్తో సమానత్వంగా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. అది నివసించే వాటర్లో ఎంత టెంపరేచర్ ఉంటే దానికి తగినట్టు దాని బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయగలదు. అలాంటి ఆర్గనిజంనే మనం ఏమంటున్నామంటే ఎక్టోథర్మిక్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని పిలుస్తున్నాం. దేర్ బాడీ టెంపరేచర్ ఈజ్ లార్జ్లీ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ వాటర్ టెంపరేచర్. సరౌండింగ్లో ఉండే వాటర్ టెంపరేచర్ మీద దాని బాడీ టెంపరేచర్ ఆధారపడి ఉంటుంది. దాన్నే మనం ఎక్టోథర్మిక్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నాం. ఓకేనండి. ప్రతి సైడ్ హెడ్డింగ్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ రాసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు, 5 మార్క్స్కి అయినా 10 మార్క్స్కి అయినా. నెక్స్ట్ లోకోమోషన్ చూడండి. దేర్ ఆర్ ప్రైమరీలీ మూవ్స్ యూజింగ్ ఫిన్స్ అండ్ పవర్ఫుల్ అండ్యులేషన్ ఆఫ్ దేర్ మస్కులర్ బాడీ అండ్ టెయిల్. ఏంటంటే లోకోమోషన్ విషయానికి వచ్చాక వాటిల్లో కదలిక ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా మూవ్ అవుతున్నాయి, అవి ఎలాగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి లోకోమోట్ అవ్వగలుగుతున్నాయి అంటే వాటి యొక్క ఫిన్స్ని, చేపల్లో అనేక రకాలైన ఫిన్స్ కలిగి ఉంటాయి. డార్సల్ ఫిన్స్, ఇందాక మీకు బిఫోర్ క్లాస్లో నేను బిఫోర్ క్వశ్చన్లో చెప్పాను. డార్సల్ సైడ్ కొన్ని ఫిన్స్ కలిగి ఉంటాయి, వెంట్రల్ సైడ్ కొన్ని ఫిన్స్ కలిగి ఉంటాయి. హెడ్కి బిహైండ్లో ఉండే ఫిన్ని మనం పెక్టోరల్ ఫిన్ అంటున్నాం. హెడ్కి కింద ఉండే ఫిన్ని మనం పెల్విక్ ఫిన్ అని పిలుస్తున్నాం. ఈ ఫిన్స్ సహాయంతో, దాంట్లోకి ఉండే రెక్కల సహాయం, ఫిన్స్ సహాయంతోనే అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి స్విమ్ చేయగలుగుతున్నాయి. దాంతోపాటు మస్కులర్ బాడీ, వాటిలో కలిగి ఉండే ఆ మస్కులర్ బాడీ టెయిల్ని ఉపయోగించుకొని కొట్టును పవర్ఫుల్ ఎండ్యులేషన్, దట్ మీన్స్ పవర్ఫుల్ మూమెంట్ అనమాట. ఎండ్యులేటింగ్ మూమెంట్ని ప్రొవైడ్ చేసి చేప అంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వగలుగుతుంది. అయితే ఆ ఫిన్స్, ఆ పేరిడ్ ఆఫ్ ఫిన్స్ ఏంటి? పేర్ ఆఫ్ ఫిన్స్ అనేవి ఎన్ని కలిగి ఉంటాయంటే పెక్టోరల్ ఫిన్, హెడ్ భాగానికి ఉపరికలంకి బ్యాక్ సైడ్ ఉండే ఫిన్ని మనం పెక్టోరల్ ఫిన్ అంటున్నాం. పెల్విక్ ఫిన్,
హెడ్ భాగానికి కింద భాగంలో ఉండే ఫిన్ని మనం పెల్విక్ ఫిన్ అంటున్నాం. ఇవి పేర్ ఆఫ్ ఫిన్స్ కలిగి ఉంటాయి, రెండు కలిగి ఉంటాయి. ఈ ఫిన్స్ సహాయంతోనే అది ఒక స్టీరింగ్ లాగా యాక్ట్ చేయగలుగుతుంది. పెక్టోరల్ ఫిన్ని, పెల్విక్ ఫిన్ని యూస్ చేసుకునే వాటి యొక్క డైరెక్షన్ని అది మార్చుకోగలుగుతుంది. అండ్ స్టెబిలిటీని కూడా మెయింటైన్ చేయగలుగుతుంది. వైల్ అన్పేర్డ్ ఫిన్స్ కేవలం సింగిల్ ఫిన్స్గా కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ రెండేసి ఫిన్స్ కలిగి ఉన్నవి పెక్టోరల్ ఫిన్, పెల్విక్ ఫిన్. అన్పేర్డ్ ఫిన్స్ అంటే సింగిల్గా కలిగి ఉండే ఫిన్స్. ఆ ఫిన్స్ ఏంటంటే డార్సల్ ఫిన్, యానల్ ఫిన్, కోడల్ ఫిన్. పై భాగంలో చేప యొక్క బాడీ ఇది అనుకుంటే ఈ పై భాగంలో ఫిన్స్ని డార్సల్ ఫిన్స్ అంటున్నాం. కింద నుండి వెంట్రల్ ఫిన్ అంటున్నాం. ఈ తోక దగ్గర ఉంది కోడల్ ఫిన్ అంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి సింగిల్ డార్సల్ ఫిన్ ఒకటి, యానల్ ఫిన్ ఒకటి అండ్ కోడల్ ఫిన్ ఒకటి కలిగి ఉంటుంది. ఇవి దేనికి యూజ్ అవుతున్నాయంటే ప్రొవైడ్ ఏ ప్రొపలిజన్ మీన్స్ ఒక రొటేటింగ్ మూమెంట్ని అందచేస్తాయి. దానివల్ల చేప అంది అక్కడ ఉండే వాటర్ ప్రెజర్ని తట్టుకొని ముందుకు మూవ్ అవ్వగలదు అనమాట. ప్రొపలిజన్గా యాక్ట్ చేస్తుంది. అండ్ బాడీ యొక్క బ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి ఈ డార్సల్ ఫిన్, యానల్ ఫిన్, కోడల్ ఫిన్. దాని యొక్క ప్రొపల్జన్గా యాక్ట్ చేసి బాడీని మూవ్ చేయగలుగుతున్నాయి. అలాగే వాటితో పాటు బ్యాలెన్స్ చేస్తున్నాయి బాడీని. అదే ఇక్కడ మనం పెక్టోరల్ ఫిన్, పెల్విక్ ఫిన్ని గమనించుకున్నట్టయితే అవి ఒక స్టీరింగ్ లాగా యాడ్ చేస్తున్నాయి. దాని డైరెక్షన్ ఎటువైపు కావాలంటే అటువైపు మూవ్ చేసుకోగలుగుతున్నాయి. ఇలాంటి ఫిన్స్ ఉండడం వల్ల అది లోకోమోషన్ లాంటి పని ఈజీగా చేయగలదు. అలాగే మెనీ బోనీ ఫిషెస్, కొన్ని రకాలైన బోనీ ఫిషెస్లో మనం చూసుకున్నట్టయితే పొసెస్ స్విమ్ బ్లాడర్ కలిగి ఉంటాయి కొన్ని ఫిషెస్లో. ఆ స్విమ్ బ్లాడర్ దేనికి యూజ్ అవుతుందంటే టు కంట్రోల్ ద బయోన్సీ అంటే అర్థం ఏంటంటే స్విమ్ బ్లాడర్ అనేది చేప యొక్క బాడీ అంది వాటర్ లోపలికి సింక్ అయిపోయి ఉండకుండా లోపల ఉండే ఎయిర్ బ్లాడర్ ఆర్ స్విమ్ బ్లాడర్ అంది బాడీ సింక్ అవ్వకుండా పైకి తేలే విధంగా, బాటమ్కి వెళ్లకుండా పైకి తేలే విధంగా అక్కడ ఒక ఆస్మో రెగ్యులేషన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అక్కడ ఉండే వాటర్లో ఉండే ప్రెజర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ రకంగా రెగ్యులేట్ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే బయోన్సీ అంటున్నాం. స్విమ్ బ్లాడర్ కూడా కలిగి ఉంటున్నాయి. చూడండి ఎన్ని పాయింట్స్ చెప్పాం మనం. వాటి యొక్క హ్యాబిటేట్ విషయానికి వచ్చాక వాటర్లో నివసిస్తున్నాయి, అందులో డైవర్స్ ఎన్విరాన్మెంట్స్ని చూపిస్తున్నాయి. ఫ్రెష్ వాటర్లో ఉంటున్నాయి, రివర్స్, లేక్స్, మెరైన్లో కూడా కలిగి ఉంటున్నాయి. దే ఆర్ ఎక్టోథర్మిక్ అన్నాం, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నాం. లోకోమోషన్ వాటికి ఫిన్స్ కలిగి ఉంటాయి. పెల్విక్ ఫిన్, పెక్టోరల్ ఫిన్, డార్సల్ ఫిన్, కోడల్ ఫిన్, యానల్ ఫిన్. ఆ ఫిన్స్ సహాయంతో అది మూవ్ అవుతుంది. మస్కులర్ బాడీ కలిగి ఉంటుందని చెప్పాం. బోనీ ఫిషెస్లో అయితే స్విమ్ బ్లాడర్ కలిగి ఉంటుందని చెప్పాం. ఆ స్విమ్ బ్లాడర్ సహాయంతోనే బయోన్సిన్ రెగ్యులేట్ చేస్తుంది. దట్ మీన్స్ బాడీ అంది వాటర్లో సింక్ అయిపోకుండా ఈజీగా దాని బాడీని ఫ్లోటింగ్ స్టేట్లోకి తీసుకొచ్చి అక్కడ ఉండే వాటర్ ప్రెజర్ని రెగ్యులేట్ చేయడాన్ని బయోన్సీ అంటున్నాం మనం. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. బాడీ ఫామ్ అండ్ కవరింగ్. దాని బాడీ ఫామ్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందు హ్యాబిటేట్ చూసాం, దాని యొక్క లైఫ్ స్టైల్ చూసాం. ఇప్పుడు ఏంటంటే చేప యొక్క బాడీ ఫామ్, ఏ రకంగా దాని బాడీ అంది ఫార్మేషన్ జరిగింది, ఎలాంటి కవరింగ్స్ కలిగి ఉంటాయి బాడీ పైన. స్ట్రీమ్ లైన్డ్ బాడీ అన్నాం. చేపలకి ఏం కలిగి ఉంటాయండి? లైన్డ్ బాడీ. దట్ మీన్స్ స్ట్రీమ్ లైన్డ్ మీన్స్ ఒక బోట్ షేప్లో కలిగి ఉండడం. అంటే ఈ ఎడ్జ్ నేరోగా కలిగి ఉండి మిడిల్ పార్ట్లో మాత్రం మనం బ్రాడ్ బాడీని కలిగి చూస్తున్నాం చేపలని. మీరు గమనించినట్టయితే ఫిష్లోని మనం చూస్తే ఎలా చూస్తున్నామంటే చేప యొక్క బాడీని ఈ రకంగా హెడ్ పార్ట్ అనేది కలిగి ఉంటుందండి. ఇది హెడ్ పార్ట్. ఈ హెడ్ పార్ట్కి ఏం కలిగి ఉంటుందంటే బాడీ అంది ఇక్కడ ఏంటంటే నేరోగా మనం గమనిస్తున్నాం ఈ పార్ట్లో. ఒక్క నిమిషం. మనం ఈ రకంగా చూస్తున్నాం దాని యొక్క బాడీని. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇలా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఓపర్క్యులమ్ కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే దీని బాడీలో ఈ పార్ట్లో నేరోగా చూస్తున్నాం అండ్ ఈ చివరి భాగంలో నేరో చూస్తున్నాం. ఈ మధ్యలో అంది బ్రాడ్ బాడీ అంది మనం మధ్యలో చూస్తున్నాం కదండి. దీన్ని స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటున్నాం. ఈ రకంగా ఫ్రంట్ యాంటీరియర్ పార్ట్, పోస్టీరియర్ పార్ట్ నేరోగా ఉండి మీడియన్ పార్ట్లో బ్రాడ్గా ఉండడం వల్ల అది ఈజీగా స్విమ్ చేయగలదు. దీన్నే ఫ్యూజీ ఫామ్ ఆఫ్ బాడీ అని కూడా పిలుస్తాం. ఫ్యూజీ ఫామ్ ఆఫ్ బాడీ. దీనివల్ల ఈ రకమైన బాడీ స్ట్రక్చర్ని కలిగి ఉండడం వల్ల ఇది ఈజీగా స్విమ్ చేయగలదు. అయితే ఇటువైపు కలిగి ఉండే ఫిన్ని ఏమని పిలుస్తున్నామంటే దీన్ని డార్సల్ ఫిన్ అంటున్నాం. ఇక్కడ కలిగి ఉండే ఫిన్స్, ఇక్కడ రెండు పేర్ ఆఫ్ ఫిన్స్ కలిగి ఉంటాయి. ఈ పేర్ ఆఫ్ ఫిన్స్ని ఏమని పిలుస్తున్నామంటే వీటిని పెల్విక్ ఫిన్ అని పిలుస్తున్నాం. అండ్ వీటిని పెక్టోరల్ ఫిన్స్ అని కూడా పిలుస్తున్నాం. పెక్టోరల్ ఫిన్స్ పెల్విక్ ఫిన్ కలిగి ఉంటుంది.
వీటిని డార్సల్ ఫిన్ అని పిలుస్తున్నాం. దీన్ని కాడల్ ఫిన్ అని పిలుస్తున్నాం, తోక భాగాన్ని. ఈ ఫిన్స్ సహాయంతోనే అది ఒక చోటు నుంచి ఇంకో చోటు కదులుతుందని మనం ముందు పాయింట్లో చెప్పుకున్నాం. వాటితో పాటు ఇలా ఈ రకమైన ఫిజీ ఫార్మ్ ఆఫ్ బాడీ కలిగి ఉండడం వల్ల, స్ట్రీమ్ లైన్డ్ బాడీ కలిగి ఉండడం వల్ల అది ఈజీగా స్విమ్ చేయగలుగుతుంది. మోస్ట్ ఆఫ్ ఫిషెస్ హ్యావ్ ఎ స్ట్రీమ్ లైన్డ్ ఆర్ ఫ్యూజీ ఫార్మ్ ఆఫ్ బాడీ షేప్ దట్ రెడ్యూసెస్ ద వాటర్ రెసిస్టెన్స్ ఫర్ ఎఫిషియంట్ స్విమ్మింగ్. ఎఫిషియెంట్గా స్విమ్మింగ్ చేయడానికి ఫిజీ ఫార్మ్ ఆఫ్ బాడీ అంటే యాంటీరియర్ పార్ట్, పోస్టీరియర్ పార్ట్ నేరాగా ఉండి మధ్య పార్ట్లో బ్రాడ్గా ఉండడం వల్ల అది ఈజీగా ఎఫిషియెంట్గా స్విమ్మింగ్ చేయగలదు. However, the body shape can vary greatly depending upon species. ఆ జాతి యొక్క బ్రీడ్ బట్టి, స్పీసెస్ బట్టి ఒక్కొక్క చేపలు ఒక్కొక్క రకమైనగా బాడీ ఫార్మేషన్ అంత ఉంటుంది. అన్నిటికి ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పం. ఈల్ ఫిష్ చూసుకున్నట్టయితే అది రిబ్బన్ షేప్లో కలిగి ఉంటుంది. అలాగే స్టార్ ఫిష్ చూసుకున్నట్టయితే స్టార్ షేప్లో కలిగి ఉంటుంది. అలాగే డిఫరెంట్ స్పీసెస్ బట్టి, వాటి యొక్క ఫైలమ్స్ బట్టి చేపల యొక్క స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అండ్ రేస్ యొక్క మనం చూసుకున్నట్టయితే రేస్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఎలాంగేటెడ్ ఈల్ ఫిష్ చూసుకున్నట్టయితే ఈ రకంగా రిబ్బన్ షేప్లో కూడా మనకు చేపలు అనేవి మనం ఐడెంటిఫై చేస్తాం డీప్ ఆఫ్ ది ఓషియన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాడీ ఫామ్లో, ఇప్పుడు వరకు దాని బాడీ ఫామ్ ఎలా ఉంటుంది, ఏ రకంగా దాని బాడీ కలిగి ఉంటుంది, ఫ్యూజీ ఫామ్ ఆఫ్ బాడీ అంటే ఏంటి, స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటే ఏంటో మనం చెప్పడం జరిగింది మీకు. దీన్ని బట్టి ఏంటంటే ఈజీగా ఎఫిషియెంట్గా స్విమ్ చేయగలదని మనం చెప్పాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్కేల్స్. దాని బాడీ పైన స్కేల్స్ కలిగి ఉంటాయి. ద మెజారిటీ ఆఫ్ ఫిషెస్ హ్యావ్ ఎ స్కేల్స్ కవరింగ్ దేర్ బాడీస్ అండ్ ప్రొవైడింగ్ ఏ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద ఇంజురీస్ అండ్ ఇన్ఫెక్షన్స్. స్కేల్స్ అనేవి పైన కలిగి ఉంటాయండి, బాడీ పైన. మనం తెలుగులో పొలుసులు అని పిలుస్తాం. ఆ స్కేల్స్ కలిగి ఉండడం వల్ల ఏం యూజ్ అవుతుందంటే ఆ చేప యొక్క బాడీని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, ప్రొటెక్షన్ అందుతుంది. అలాగే ఎగ్నెస్ట్ ద ఇంజురీస్ ఏం జరగకుండా, ఇన్ఫెక్షన్స్ ఏం స్ప్రెడ్ అవ్వకుండా ఒక ఎక్సోస్కెల్టన్ లాగా, ఒక కవచం లాగా దాని బాడీని రక్షిస్తుంది అనమాట. ఎక్సోస్కెల్టన్గా యాడ్ చేస్తుంది. ఓకేనా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ వీ విల్ సీ మెయిన్లీ ఇన్ ఫిషెస్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ప్లాకాయిడ్ స్కేల్. ప్లాకాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం చూస్తున్నాం. సైక్లాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం చూస్తున్నాం. టీనాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం చూస్తున్నాం. అండ్ గ్యానాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్. మొత్తం ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం ముఖ్యంగా అన్ని రకాలైన చేప జాతుల్లో కూడా బాడీ పైన స్కేల్స్ని మనం చూడగలం. ప్లాకాయిడ్, సైక్లాయిడ్, టీనాయిడ్ అండ్ గ్యానాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్. వీటితో పాటు ఇట్ ఎగ్జిట్స్ అమాంగ్ ద వేరియస్ ఫిష్ గ్రూప్స్. అనేక రకాలైన చేప గ్రూప్స్లోనూ మనం చూస్తున్నాం. ఏ మజిల్ లేయర్ ఆఫ్టన్ కవర్స్ ద స్కేల్స్. ఒక స్మాల్ థిన్ మజిల్ లేయర్ కూడా కవర్ చేయబడుతుంది. ఈ స్మాల్ థిన్ మజిల్ లేయర్ కూడా కవర్ అయ్యి ఉంటుందన్నమాట. ఆఫరింగ్ అన్ ఎడిషనల్ ప్రొటెక్షన్ అండ్ రెడ్యూసింగ్ ద ఫ్రిక్షన్. ఆ స్కేల్స్తో పాటు పైన ఒక పల్చని మజిల్ లేయర్ కూడా కలిగి ఉంటుంది. ఆ స్కేల్స్ ఎలా అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నాయో, ఇన్ఫెక్షన్స్ నుంచి, ఇంజురీస్ నుంచి రక్షిస్తున్నాయో, అలాగే ఈ థిన్ మజిల్ లేయర్ కూడా దానికి ప్రొటెక్షన్ అందజేస్తుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది చేపల్లో. చేపల్లో ముఖ్యంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటంటే గిల్స్ని యూజ్ చేసుకునే అది శ్వాసక్రియని రెగ్యులేట్ చేసుకోగలుగుతుంది. ఫిష్ బ్రీత్ యూజింగ్ గిల్స్ సహాయంతోనే అది వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ని సపరేట్ చేయగలుగుతుంది. స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ దట్ extract oxygen from water and releases carbon dioxide. The bony fishes have an operculum, bony flap that covers and protects the gills. ఏమంటున్నాడంటే గిల్స్ అని ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్, డిఓ2ని, వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ని తీసుకొని CO2 బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించగలుగుతున్నాయి. అయితే బోనీ ఫిషెస్లో ఆ గిల్స్ అనేవి ఒక పింక్తో కవర్ చేయబడుతుంది, ఒక బోనీ మెటీరియల్తో కవర్ చేయబడుతుంది. ఆ స్ట్రక్చర్ని ఏమంటున్నామంటే ఓపర్కులం అంటున్నాం. చేపల్లో మీరు చూసినట్టయితే వాటి యొక్క హెడ్ భాగం దగ్గర మనకి ఈ హెడ్ పార్ట్ దగ్గర ఇక్కడ ఉంటుందండి పెంకు లాగా, దీన్నే ఓపర్కులం అని పిలుస్తున్నాం. ఈ ఓపర్కులం పార్ట్ లోపల గిల్స్ కలిగి ఉంటే అది ప్రొటెక్షన్ అందజేస్తుంది గిల్స్కి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే దే హ్యావ్ ఎన్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ విత్ హార్ట్ దట్ పంప్స్ ది బ్లడ్ ఇన్ ఏ సింగిల్ లూప్ త్రూ ఏ గిల్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ
and this heart typically has a two chambered, one atrium and one ventricle. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంది మనం చూస్తున్నాం అంటే ఆర్టరీస్ వీన్స్ బ్లడ్ వెజల్ సహాయంతో రక్తం అంది లోపల ట్రావెల్ చేయడాన్ని మనం క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటున్నాం. అదే ఎలాంటి ఆర్టరీస్ వీన్స్ సహాయం లేకుండా బ్లడ్ అంది ఫ్రీగా ఫ్లో అయితే దాన్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ క్యావిటీలో బ్లడ్ ఫ్రీగా మూవ్ అయితే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటున్నాం. అయితే ఫిషెస్లో మనం ఏం గమనిస్తున్నాం అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తున్నాం. అయితే చేపలోని ఇంకో గొప్ప విషయంగా మనం చెప్పుకోవడం ఇంకేముంటుందంటే వీటిలో టూ చాంబర్డ్ హార్ట్ అనేది కలిగి ఉంటుంది. టూ చాంబర్డ్ హార్ట్ అనేది మనం చేపలో చూస్తున్నాం అన్నమాట. టూ చాంబర్స్ అనేవి మనం చేపల్లో గమనిస్తున్నాం. టూ చాంబర్స్ అనేవి చూస్తున్నాం. ఈ టూ చాంబర్స్ సహాయంతోనే అది ఏం చేస్తుందంటే బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది. ఎలా సార్ టూ చాంబర్స్ అంటే ఒక చాంబర్ ఏంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకుంటుంది ఒక చాంబర్. దీన్ని మనం రైట్ ఆరికల్ అంటున్నాం, దీన్ని లెఫ్ట్ ఆరికల్ అంటున్నాం. ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ అన్నింటిని కొట్టుని ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసి గిల్స్కి అందచేస్తున్నాయి. గిల్స్ దగ్గర అది ఆక్సినేటెడ్ అయ్యి మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్కి పంపించడం జరుగుతుంది. అన్ని బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఆట్రియంలోకి లెఫ్ట్ ఆట్రియంలోకి రిసీవ్ అవుతున్నాయి. ఆక్సిజనేషన్ గురించి గిల్స్కి వెళ్తున్నాయి. గిల్స్కి వెళ్ళాక మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. అర్థమైందండి? ఈ రెండు కూడా ఏంటంటే ఈ రెండు ఛాంబర్స్ కూడా హార్ట్ భాగంలో రెండు ఛాంబర్లు కలిగి ఉన్నాయి. హార్ట్కి డిఆక్సినేటెడ్ బ్లడ్ వెళ్తుంది, ఆక్సిజనేషన్ గురించి గిల్స్కి వెళ్తుంది. ఎందుకంటే గిల్సే రెస్పిరేషన్కి యూజ్ అవుతున్నాయి కాబట్టి. గిల్స్ నుంచి మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అన్ని బాడీ పార్ట్స్ దగ్గర డిఆక్సినేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి రీచ్ అవుతుంది. ఈ రకంగా సింగిల్ సర్క్యులేషన్ అనేది మనం గమనిస్తున్నాం. కేవలం సింగిల్ సర్క్యులేషన్. అదే మనలో చూసుకున్నట్టయితే డబల్ సర్క్యులేషన్ చూస్తున్నాం. కానీ చేపల్లో టూ చాంబర్స్ ఉండడం వల్ల సింగిల్ సర్క్యులేషన్ ఫ్రమ్ హార్ట్ టు గిల్స్ టు హార్ట్కి డిఆక్సినేటెడ్ బ్లడ్ అందుతుంది, రెండు ఛాంబర్స్కి గిల్స్కి వెళ్తుంది. గిల్స్ దగ్గర ఆక్సిజనేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా డిఆక్సినేటెడ్ అయిన తర్వాత మళ్ళీ హార్ట్కి చేరుతుంది. ఈ రకంగా సింగిల్ సర్క్యులేషన్తోనే హార్ట్లోనే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తుంది. మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే సెన్సరీ సిస్టమ్. ఎలాంటి సెన్సరీ సిస్టమ్స్ మనం చేపల్లో చూస్తున్నాం? లాటరల్ లైన్ సిస్టమ్ అంటే ఏ యూనిక్ సెన్సరీ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ లాటరల్ లైన్ రన్స్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద బాడీ అండ్ డిటెక్ట్ ద వాటర్ మూమెంట్స్ అండ్ వైబ్రేషన్స్ అండ్ ప్రెజర్ అండ్ చేంజెస్ ఇన్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఏం లేదండి, జస్ట్ లాటరల్ లైన్ అంటే ఏంటంటే చేప యొక్క బాడీ ఇలా కలిగి ఉంది కదా, ఈ బాడీకి పైన మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఈ చిన్న డాట్స్ లైక్ ఇలా స్మాల్ డాట్స్ అనేవి ఈ చివరి వరకు కలిగి ఉంటాయి. చిన్న గీతలా కలిగి ఉంటుంది దాని శరీరంలో. డయాగ్రామ్ వేసినప్పుడు కూడా చాలా చిన్న లాంగ్ స్మాల్ పోర్స్ లాంటివి వేస్తారు డాట్స్ లైన్. ఈ లైన్నే ఏమని పిలుస్తున్నామంటే లాటరల్ లైన్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఈ లాటరల్ లైన్ సిస్టమ్ని యూజ్ చేసుకునే అదేం చేస్తుందంటే వాటర్లో ఉండే ప్రెజర్ని ఆస్మోటిక్ ప్రెజర్ని వాటర్ వేవ్స్ని ఇన్నర్ ప్రెజర్ని రెగ్యులేట్ చేసుకోగలదు అనమాట. అలాగే వాటర్లో ప్రెజర్ ఎక్కువ వాటర్లో ఏమైనా అన్కంఫర్టబిలిటీ ఉన్నా వెంటనే సెన్స్ చేయగలదు. ఈ సిస్టమ్ సెన్స్ చేసి తెలియజేస్తుంది అనమాట చేపకి. ఓకేనండి, ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తున్నామంటే లాటరల్ లైన్ సిస్టమ్ అంటున్నాం. ఏ యూనిక్యూ సెన్సరీ ఆర్గాన్ కాల్డ్ లాటరల్ లైన్ సిస్టమ్. యూనిక్యూగా మన చేపల్లోనే గమనించే సిస్టమ్ ఇది. సైడ్ ఆఫ్ ది బాడీ చేప యొక్క సైడ్ ఆఫ్ ది బాడీలో మనం ఒక లైన్ లాగా ఇప్పుడు చూపించాను కదండి, లైన్ లాగా కలిగిస్తుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది? వాటర్ మూమెంట్స్, అక్కడ వాటర్ అనేది ఎలా మూవ్ అవుతుంది, వేవ్స్ అనేవి ఏ రకంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆ వాటర్ మూమెంట్స్ని గమనించడానికి యూజ్ అవుతుంది. వైబ్రేషన్స్, వాటర్లో ఉండే వైబ్రేషన్స్ని గమనించడానికి యూజ్ అవుతుంది. ప్రెజర్, వాటర్లో ఎంత ప్రెజర్ మెయింటైన్ అవుతుంది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో, ఆ ప్రెజర్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాస్ట్రిల్స్, నేర్స్ అనేవి మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ఫిషెస్కి పేరిడ్ ఆఫ్ నాస్ట్రిల్స్ అనేవి యూజ్ అవుతాయి స్మెల్లింగ్కి, నాట్ ఫర్ బ్రీతింగ్. వీటిలో బ్రీతింగ్కి అవి ఉపయోగపడట్లేదండి, కేవలం దేనికంటే స్మెల్ని ఆల్ఫాక్టేషన్ గురించి మాత్రమే యూజ్ అవుతున్నాయి. పేర్ ఆఫ్ నేర్స్ అంటే ఓపెనింగ్స్ అనమాట. పేర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి మనం చూస్తాం. ఓకేనా. దీని తర్వాత ఐస్, దే పొసెస్ ఏ ఐస్ ఫర్ విజన్, ఐస్ కలిగి ఉంటాయి చేపల్లో. అండ్ సమ్ కెన్ సీ ఏ కలర్,
కొన్ని రకాలైన కలర్స్ని కూడా అవి గమనించగలవు కొన్ని రకాలైన చేపలు. దేర్ ప్లేస్మెంట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ది హెడ్ అండ్ ప్రొవైడ్స్ అ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని ప్రొవైడ్ చేస్తే కలర్స్ని చూడడానికి యూజ్ అవుతున్నాయి. ఈ రకంగా ఐస్ కూడా యూజ్ అవుతున్నాయి అన్నమాట దానికి. ఫిషెస్లో మనం టేస్ట్ బడ్స్ని గమనిస్తున్నాం. ఇప్పుడు వరకు చాలా పాయింట్స్ మనం చెప్పుకున్నాం. వాటిల్లోనే టేస్ట్ బడ్స్ అనేవి మనం సెన్సరీ ఆర్గాన్స్లో కానీ స్మెల్ గురించి నేర్స్ ఉంటాయి, నాస్ట్రిల్స్ ఉంటాయని చెప్పాం. అలాగే వీటికి ఐస్ ఉంటాయని చెప్పాం విజన్ గురించి. అలాగే వాటితో పాటు ఏంటంటే టేస్ట్ బడ్స్ కూడా వీటికి కలిగి ఉంటాయి. టేస్ట్ రిసెప్టార్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద మౌత్. కేవలం హ్యూమన్స్ లాగా లేకపోతే ఇతర జీవుల్లాగా మౌత్లో మాత్రమే వాటికి టేస్ట్ బడ్స్ కలిగి ఉండవు. వాటికి టేస్ట్ బడ్స్ అనేవి అదర్ దన్ దట్ మెనీ ప్లేసెస్లో మనం చూస్తాం. దే కెన్ బి ఫౌండ్ ఆన్ ది ఫిన్స్. వాటి యొక్క ఫిన్ భాగం దగ్గర మనం చూస్తున్నాం. స్కిన్లో కూడా చూస్తున్నాం. బార్బల్స్ అంటే మేసాల్లా ఉంటాయి కదండి ఫ్రంట్కి మౌత్ దగ్గర, ఆ బార్బల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఇన్ సమ్ స్పీసెస్ ఎయిడింగ్ ఇన్ ద ఫుడ్ డిటెక్షన్. ఫుడ్ని డిటెక్ట్ చేయడానికి కూడా ఈ టేస్ట్ బడ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఓకేనండి. టేస్ట్ బడ్స్ ఒక సెన్సరీ ఆర్గాన్స్లో మనం నేర్స్, వాటికి స్మెల్లింగ్కి నేర్స్, నాట్ ఫర్ బ్రీతింగ్, స్మెల్లింగ్కి నేర్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే వాటితో పాటు ఐ కలిగి ఉంటుంది విజన్కి. కలర్ని కూడా కొన్ని రకాలైన స్పీసెస్ని కలర్ని కూడా విజన్ చేయగలం. అలాగే టేస్ట్ బడ్స్ని చూసుకున్నట్టయితే టేస్ట్ బడ్స్ అనేవి కేవలం మౌత్కి మాత్రమే పరిమితం కాదు మనలాగా. వాటికి అదర్ దన్ ప్లేసెస్ లైక్ వాటి యొక్క ఫిన్స్లో చూస్తున్నాం, స్కిన్లో చూస్తున్నాం అండ్ బార్బెల్స్ దగ్గర కూడా చూస్తున్నాం. కొన్ని స్పీసెస్లో ఇది ఫుడ్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు లైన్ వైజ్గా రాసి ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈ పాయింట్స్ అలాగ మెన్షన్ చేస్తే చాలు. మీకు 5 మార్క్స్కైనా 10 మార్క్స్కైనా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంటే, 10 మార్క్స్కి ఇంపార్టెంటే. ఒకవేళ 5 మార్క్స్కి ఇచ్చినట్టయితే తక్కువ పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ రాయండి. లేదు 10 మార్క్స్కి ఇస్తే ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా నీట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ రాస్తే చాలు. ఈ నోట్స్ని మీరు అలా రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.